వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో జతకట్టిందని సారాంశం. చంద్రబాబు అరెస్టును ఖండించిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. ప్రజాస్వామ్యంలో కక్షపూరిత కేసులు సమంజసం కాదని వెల్లడి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ను పరామర్శించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. బీజేపీ పార్టీపై మండిపడ్డ తెలంగాణ ఆర్యవేశ మహాసభ. చికోటి ప్రవీణ్ కు న్యాయం చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్లో వివాదాస్పదంగా ఫ్లెక్సీలు వెలిశాయి. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్కు వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పలువురు బీజేపీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బండి సంజయ్ కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో జతకట్టిందని ఫ్లెక్సీల సారాంశం. అయితే కొన్ని చోట్ల మున్సిపల్ సిబ్బంది ఈ ఫ్లెక్సీలను తొలగించగా మరికొన్ని చోట్ల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. గౌరవ మేయర్ వై సునీల్ రావు గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ గోపి సార్ గారికి, గౌరవ సిపి గారు సుబ్బారాయుడు సార్ గారికి, గౌరవ అడిషనల్ విధంగా గౌరవ కొత్తపల్లి చైర్మన్ రుద్రరాజు గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మేడం గారికి మధ్య వేదిక మీదకి ఆహ్వానం పలకాలి. అందరూ చప్పట్లు కొట్టాలన్నా. జోహార్ కరీంనగర్.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం రాజకీయ వేధింపులు కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు అన్నారు. ప్రజాస్వామ్యంలో కక్షపూరిత కేసులు సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మద్దతుతో గెలవాలని తప్ప రాజకీయంగా వేధింపులకు గురి చేయడం సరికాదని అన్నారు. చంద్రబాబుతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఆయన ఖండించారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎదుర్కోలేక ఆయన మీద తప్పుడు కేసులు ఎరం చేసి, ఎందుకంటే రాజకీయంగా 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం చేసిన చంద్రబాబు గారి మీద ఇటువంటి కేసులు పెట్టి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అతని మీద ఇటువంటి కేసులు పెట్టడం ఏపీ ప్రభుత్వం సిగ్గుచేటు. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మరి 2 రాష్ట్రాలని ఎంతో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు ఆయన చంద్రబాబు గారు. ఈపీఎస్ఏడి చేతిలో పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి గారిని మాజీ ముఖ్యమంత్రి గారు చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఏదైనా జరిగితే మీ ఏపీ ప్రభుత్వం కూడా చాలా అనుకూలంగా జరుగుద్ది. కాబట్టి మరి మన రాజకీయాల్లో 40 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయంగా ఓందాగా చిల్లర రాజకీయాలు చేయకుండా ఓందాగా వ్యవహరించిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా రాష్ట్రాల్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ఖండిస్తున్నారు. అదే రకంగా నేను ఒక ఎమ్మెల్యేగా ఖండిస్తున్నా. ఎందుకంటే అతను వివరాలు నాకు తెలుసు. నేను 30-40 సంవత్సరాల నుంచి నేను చంద్రబాబు గారి గురించి నాకు తెలుసు. కాబట్టి అది నేను ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత మౌనంగా ఉంటారు. చిల్లర రాజకీయాలు చేసే నాయకులకు కాదు. ఆయన ఒక గాంధీ గారి లాగా ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేసే మనిషి అతను. ఆ రకంగా ఖండిస్తున్నామని కోరుతున్నాను. తెలంగాణ తెదేపా అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన కాసాని జ్ఞానేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అమీర్పేటలోని కాసాని ఇంటికి వెళ్లి దత్తాత్రేయ పరామర్శించారు. కాసాని జ్ఞానేశ్వర్ తనకు మంచి మిత్రుడని, ఆయన త్వరగా కోలుకోవాలని బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. చికోటి ప్రవీణ్ ని బీజేపీ పార్టీ పిలిచి అవమానించడంపై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మండిపడింది. బీజేపీ పార్టీ ఒక్క చీకోటి ప్రవీణ్నే కాదు, రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులను అవమానించినట్లుగా భావిస్తున్నామన్నారు. బీజేపీ పార్టీకి చికోటి ప్రవీణ్ అవసరం లేకుంటే మా ఆర్యవైశ్య సమాజానికి కూడా బీజేపీ పార్టీ అవసరం లేదన్నారు. లక్షలు ఖర్చు పెట్టి హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి వేల మందితో ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తే పార్టీలో జాయిన్ చేసుకోకుండా అవమానించడం దారుణమని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒకరోజు ముందు అపాయింట్మెంట్ ఇచ్చి జాయిన్ చేసుకోకుండా అవమానించారన్నారు. తక్షణమే కిషన్ రెడ్డి చికోటి ప్రవీణ్ ని పిలిపించుకొని మాట్లాడాలని, లేని పక్షంలో ఆర్యవైశ్యులంతా ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గుప్తా హెచ్చరించారు. కుమార్ గారు వద్దన్నది అనేది మొదలే చెప్తే మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. ప్రతి ఒక్క పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఎవరిని చేంజ్ చేసుకోవాలా, ఎవరిని చేంజ్ చేసుకోవద్దు, దాని నియమ నిబంధనలు ఏంటి అనేది వాళ్ళకు ఉంటాయి. దాని ప్రకారంగా చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు. కానీ మేము ఏమనుకుంటుంటే మీ అందరూ తెలిసిన విషయమే, ఎంతమంది జూలూస్ వచ్చి ఇంతమంది హోర్డింగ్ సిటీలన్నీ పెట్టిన తర్వాత ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకోనంటే చికోటి ప్రవీణ్ కుమార్ గారిని అవమానించినట్టుగా, మా కుల సంఘాన్ని మన కులాన్ని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఈరోజు మీరు అట్లా అనుకుంటే మీ పార్టీ మాకు అవసరం లేదు. పొద్దున ఇండిపెండెంట్గా వేపిస్తే వేడికెళ్ళాలా, ఏ కాన్స్టిట్యున్సీలో మా కమ్యూనిటీ ఓటు ఉన్నాయో ఆడ ఇండిపెండెంట్గా వేయించాం. మా ఓటు గెలిచే కెపాసిటీ మాకు లేదనుకో, ఓడగొట్టే కెపాసిటీ అయితే మాకు ఉంటుంది కదా. మా ఓట్లన్నీ ఒకటే చెప్తాం, అందుకు ఎవరికి ప్రచారం లేదు, ఖర్చు పెట్టేది లేదు. మా ఓట్లన్నీ మనకి వేయాలి, ఎవరు నిలబడుకుంటే వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఏమవుతుంది మీరు చెప్పండి. ఇక పరిణామాలే మారిపోతాయి.
మేము ఒక్కరికి చెప్తే దాని వాళ్ళు 10 మంది చెప్తారు. మన కమ్యూనిటీ అవమానపరిచారు. మాకు మొత్తం పైసల కన్నా ముఖ్యం, వ్యాపారం కన్నా ముఖ్యం, పరువు ముఖ్యం. మాకు పడేదో తిడితే పడేది వాళ్ళ దగ్గర ఆర్గనైజర్ జనరల్ సెక్రటరీ కుమారస్వామి సీనియర్ బీజేపీ లీడర్. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ ఉన్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మాకు చాలామంది మిత్రులు, మా ఆర్యవైశ్యాసులు చాలామంది పార్టీలలో తిరగడమే చాలా తక్కువ. ఉన్న కొంతమంది పార్టీలలో యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఆ పనిచేసే వాళ్ళకు మరి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఇప్పటికి కూడా ఏ పార్టీ వాళ్ళకైనా మద్దతు ఇస్తుంది. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్య మహాసభ పనిచేస్తుంది. ఏ పార్టీకి సంబంధించినటువంటి మహాసభ కాదు ఇది. మేము పార్టీలో ఉన్నప్పటికి కూడా బయటకు వెళ్తేనే మా పార్టీ, కానీ ఇక్కడ ఉన్నంతసేపు ఆర్యవైశ్యులు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది మీ అందరు చూస్తున్నారు, రోజు కూడా ఈ పార్టీలో ఆ పార్టీలో కొంతమంది చేరుతూ ఉన్నారు, కొంతమంది వస్తున్నారు, కొంతమంది పోతున్నారు. మరి ఆ సందర్భంలో కూడా కొంతమంది మన వాళ్ళు కూడా కొన్ని పార్టీలలో చేరడం, కొంతమంది మారడం ఇది జరుగుతూ ఉంది. మరి అటువంటి సందర్భంలో మనం చూసినట్టయితే రీసెంట్గా మరి చీకోటి ప్రవీణ్ కుమార్ గారు మరి బీజేపీ పార్టీలో చేరడానికి ఆ పార్టీ అధ్యక్షుడు మరి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు మరి అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడం జరిగింది రావడానికి. మరి వారు ఎంతో ఖర్చు పెట్టుకొని రాష్ట్ర నలుమూలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్ను పిలిపించుకొని మరి పెద్ద ఎత్తున దాదాపు 2-3 వేల మందిని తీసుకొని పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ఆ పార్టీలో మరి ఆ రోజు అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యులు అక్కడ ఎవరు లేకపోవడం, మరి అపాయింట్మెంట్ ఇచ్చి ఇలా చేయడము ముఖ్యంగా మేము ప్రవీణ్ కుమార్ అనే కాదు, మా కమ్యూనిటీకే అవమానం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో బీజేపీకి ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో రాష్ట్రంలో మీకు తెలుసు. మరి ఎంతో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి బీజేపీ పార్టీ మరి ఈరోజు ఇటువంటి మా ఆర్యవైశ్యులను నెగ్లెక్ట్ చేయడం అనేది మరి అవసరం ఉంటే సముచిత స్థానం కల్పించి పిలిపించుకోవాలి తప్ప మరి ఇంతమంది వచ్చి ఇంత లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మరి పార్టీ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఈ విధంగా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మరి అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5 to 6% ఓట్లు ఆర్యవైశ్యులు ఉన్నాయి. మరి గతంలో చూసినట్టయితే ఆర్యవైశ్యులు అనే వాళ్ళు బయటకు వచ్చి ఓట్లు వేయాలంటేనే ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు మా కమ్యూనిటీలో మన పొలిటికల్ వింగ్ ఉంది. దాని ద్వారా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్కరు యాక్టివ్ చేయడం జరుగుతూ ఉంది. ఏమనంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఏ ఎన్నికలు వచ్చినా ఓటింగ్ అనేది కంపల్సరీ, ఓటు వేయాలి. ఎవరికి వేస్తామనేది నెక్స్ట్, అది ఓటు వేయాలి. మరి ఈరోజు 1,60,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఏకైక కుల సంఘం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే మా ఆర్యవైశ్య మహాసభ అని చెప్పి నేను సగర్వంగా చెప్పుకోగలుగుతాం. పార్టీలో నెగ్లెక్ట్ చేయటువంటి అవసరం రావచ్చేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇదొక ఇప్పుడు ఆరంభం మాత్రమే ఈ మీడియా సమావేశం పెట్టేది. రానున్న రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు జరిగితే తమ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన, టీడీపీ కలిసి పోరాటం చేస్తాయని ఆ పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి పేర్కొన్నారు. మదనపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎంతో క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నేనున్నానని అండగా నిలబడడం గర్వంగా ఉందన్నారు. వ్యవస్థలు అంటే ప్రజలు కాపాడడానికి ప్రభుత్వం ఏదైతే రూలింగ్ ఉంటే వాళ్ళకు కమ్ము కాసేది కాదు. వ్యవస్థలు అంటే వ్యవస్థలు కూడా ఆలోచించాలి. రేపు పొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు మీ పరిస్థితి ఏంది? అదే మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చెప్పినారు. ప్రభుత్వం మారితే మీరు చేసే ప్రతి పనికి కూడా పనిష్మెంట్ ఉంటుంది. మీరు పొరపాటును తప్పు చేయొద్దండి. వ్యవస్థలు ఎవరు కూడా వ్యవస్థ మాదిరి ఉండండి. మీకు ఏముంటే అధికారాలు అది మాత్రమే చేయండి. ఇప్పుడున్న ప్రభుత్వం మాట విని తప్పుడు సలహాలు, తప్పుడు పనులు చేయొద్దండి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. నిన్నటికి మొన్న గుంటూరు మేయర్ మనోహర్ గారు లోకేష్ బాబు గారిని ఒక విలేకరి అడిగినారు. మేట్ల విలేకరి, ఏం బాబు ఒంటరిగా మీ నాయన జైలుకి వెళ్ళిపోయినాడు కదా, జైలుకి వేసినారు కదా, మీరు ఒంటరి అనే ఫీలింగ్ ఏమన్నా మీకు అనిపిస్తూ ఉందా అంటే ఒక విలేకరి అడిగితే, లేదండి నాకు ఒంటరితనం ఎందుకు ఉంది,
నాకు పవన్ అన్న లాంటి పవన్ కళ్యాణ్ గారు నాకు మద్దతు ఉన్నాడు. నేను ఎందుకు ఒంటరివాడిని అవుతానని ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ ముందర లోకేష్ బాబు చెప్తే ఈడు మేయర్ మనోహర్ అంటాడు, గడ్డి తింటాడు అన్నం తింటాడు తెలుదు, ఏమి చంద్రబాబు నాయుడు గుడ్డినాడా పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఇప్పుడు అన్న తమ్ముడు అంటాం, ఏమన్నా రాన్న అంటాం. ఎవరో కాబట్టి పెద్ద రాన్న అంటే వాళ్ళ నాయన మాకు పుట్టినట్లా, లేదు మేము వాళ్ళ నాయన పుట్టినట్లా, ఏమైనా అర్థం ఉందా? జగనన్నని ప్రజలంతా జగనన్న అంటారు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అందరూ జగనన్న జగనన్న అంటారు, నాయకులంతా జగనన్న అంటారు, రోజమ్మ జగనన్న అంటారు, మా జగనన్న అంటారు. జగనన్న అంటే అప్పుడు అర్థమేమి? వీళ్ళందరికీ జగన్ వాళ్ళ నాయన ఏమైనా అర్థం ఉందా? ఇట్లా చెప్పకూడదు కదా. అన్న తమ్ముడు మన భారతదేశంలో ఇది మనం గౌరవించుకుంటాం. సార్ అంటాము, మేడం అంటాము, అన్న అంటాము, తమ్ముడు అంటాము, చిన్నాయన అంటాము, పెద్దనాయన అంటాము, రాండి గురువు అంటాము. గురువు అంటే పాఠాలు చెప్పిన వాళ్ళే కాదు, ఒక రెస్పెక్ట్ అది. ఇప్పుడు ముఖ్యంగా వైసీపీ నాయకులు కొందరికి మాత్రం మేము చెప్తా ఉన్నాము, రెస్పెక్ట్ ఇవ్వండి, నోరు అదుపులో పెట్టుకోండి. నోరు చేరినారంటే ఖచ్చితంగా మీ పదవి పోతుంది, మీరు భూస్థాపితం అయిపోతారు. ఈ సందర్భంగా జనసేన పార్టీతో మేము హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. మొట్టమొదటగా ఒక జనసేన పార్టీ కార్యకర్తగా ఒక కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా, జనసేన పార్టీలో ఒక సైనికునిగా ఎంతో ఎంతో గర్వపడుతూ ఉన్నాం మేమంతా. ఎందుకంటే రాష్ట్రానికి ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని 73 సంవత్సరాల వయసులో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అసత్యపు కేసులు పెట్టి ఏ నేరము చేయకపోయినా తన అధికార బలంతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రజాస్వామ్య మనుగడకే ముప్పు ఏర్పడినప్పుడు ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు ఒక ఆత్మీయునిగా నేనున్నానంటూ గుండె ధైర్యంతో ముందుకొచ్చి నిలబడి కలబడి ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇది మా కోసం కాదు, మా జనసేన పార్టీ కోసమో తెలుగుదేశం పార్టీ కోసమో కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమో ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం కోసము మేము తెలుగుదేశం పార్టీతో కలిసి రాబోయే ఎన్నికల్లో పనిచేస్తామని, రేపటి నుంచినే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక కార్యాచరణని రూపొందించుకొని ప్రజా సమస్యల పట్ల, ఈ వైసీపీ ప్రభుత్వం పోతున్న నియంత్రణ పోకడల పట్ల ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రకటించడం, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరోధార్యం. ఆయన అగ్గిలో దూకమన్నా, ఆత్మార్పణం చేసుకోమన్నా, ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా క్రమశిక్షణ గల జనసేన పార్టీ కార్యకర్తలుగా ఇక్కడ మేమందరము కూడా మా నాయకుడు ఆజ్ఞని తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేసుకుంటున్నాం. కాకినాడ 15వ డివిజన్ ఏటిముగ మల్లారమ్మ గుడి సమీపంలోని 42.50 లక్షల వ్యయంతో నిర్మించిన చేపల మార్కెట్ను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవల మృతి చెందిన మత్స్యకార నాయకులు రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ దివంగత బంధన హరి పేరుతోటి దీనిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చేపల వేట చేసుకుని జీవనోపాధి పొందే మత్స్యకారులకు అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ఈ మార్కెట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఎంతో కష్టించి పనిచేసిన బంధన హరి పేరుని ఈ చేపల మార్కెట్కు పెట్టామన్నారు.
నాన్నగారు వస్తున్నాయి లేని చూస్తున్నారండి. నేను తీసానులే. అమ్మా వెనక్కిరా. ఏసేవాడు తల్లి నీ దగ్గర ఓకే ఓకే. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం సున్నంవారిపల్లి గ్రామానికి చెందిన మరవపల్లి రాజీ అలియాస్ సరస్వతి అనే మావోయిస్టు మహిళా నేతను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీఎస్ వి మాధవరెడ్డి తెలిపారు. 1999 మావోయిస్టు నేత ఆర్వైఎఫ్ నాయకులు ఎస్ఏ రవూఫ్ భావజాలానికి ఆకర్షితులై మొదట ఆర్వైఎఫ్లో చేరానని, అప్పటి నుంచి మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదానన్నారు. ప్రస్తుతం మావోయిస్టు జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నారని ఈమె కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావును 2007లో వివాహం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మనకి నిన్న సాయంకాలం కొత్త చెరువు పోలీస్ లిమిట్స్ పరిధిలో మరువపల్లి రాజీ అలియాస్ సరస్వతి ఈమె పశ్చిమ కనుమ జోనల్ కమిటీ మెంబర్, సౌత్ జోనల్ కమిటీ మెంబర్ అంటే వెస్టర్న్ ఘాట్స్ సౌత్ జోనల్ కమిటీ మెంబర్ ఆఫ్ మావోయిస్ట్ పార్టీ. ఈమెను నిన్న ఈవినింగ్ పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈమె నేటివ్ ఒరిజినల్గా వచ్చేసి సున్నంవారిపల్లి తనకల్లు మండల్ కదిరి సబ్ డివిజన్. ఈమె 1999 సంవత్సరంలో ఈ నక్సల్బరీ ఫౌండర్ రావుఫ్ ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆయన భావజాలానికి ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఈ రివల్యూషనరీ యూత్ ఫ్రంట్ అనే ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో చేరి కార్యకలాపాలు సాగిస్తూ ఉండేది. తదుపరి 2014లో మావోయిస్ట్ పార్టీతో మెర్జర్ అయినాక ఈవిడ యాక్టివిటీస్ అన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమల్లో ఈ కేరళ, తమిళనాడు మరియు కర్ణాటక కలిసి ఉన్న ప్రాంతాల దగ్గర ఈ మావోయిస్ట్ కార్యకలాపాలు, ప్లానింగ్, రిక్రూట్మెంట్, ట్రైనింగ్ ఇవన్నీ వీటిలలో చురుగ్గా పాల్గొంటున్నది. దెన్ బెంగళూరులో కూడా ఉంటూ అండర్ కవర్లో ఇవన్నీ కార్యకలాపాలు
మిగతా సభ్యులతో కలిసి చేస్తూ ఉన్నది. కాకినాడ రూరల్ మండలం వలసపాకల సెంటర్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కాకినాడ రూరల్ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేఎస్ జవహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎస్ జవహర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బాబుతో నేను కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. టీడీపీ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. మీరందరూ మద్దతు తెలపాలి సార్. మన కష్టాల్లో ఉన్నాం. విసుగాలు ఇవ్వండి సార్. సెల్ తీసుకుని సార్ చల్లివన్ లాక్ తీసినాయి కూడా. ఈరోజు పెద్ద ఎత్తున మాలమహానాడు కానీ మాజీ దండోరా కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి కేసులో ఎటువంటి ఆధారాలు లేవు. అంతేకాకుండా కేవలం ఆరోపణల మీద కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఇదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఓడిపోయినా సరే ఎవరు ఓడించలే. ఆయన ఓడించింది ఒక్క ఆరోపణ మాత్రమే. గతంలో పింక్ డైమండ్ అన్నారు, అంతకుముందు సింగపూర్ అన్నారు, సింగపూర్ హోటల్స్ అన్నారు, ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏదో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ తెచ్చినటువంటి సిమెన్స్ కంపెనీ ఎండి నిన్న స్వయంగా మాట్లాడి ఎక్కడా కూడా అవకతవకలు లేవు, ఏమీ జరగలేదు, దాదాపు $3,000 బిలియన్ వ్యవస్థ ఉన్నటువంటి ఆ యొక్క కంపెనీ 321 కోట్ల స్కామ్ చేయడానికి మాకు అవసరం లేదు, మేము అలా చెయ్యలేదు, చంద్రబాబు నాయుడు గారి దీనిలో పాత్ర లేదని చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి మనందరం కూడా అర్థం చేసుకోవాలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో జతకట్టిందని సారాంశం. చంద్రబాబు అరెస్టును ఖండించిన అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ప్రజాస్వామ్యంలో కక్షపూరిత కేసులు సమంజసం కాదని వెల్లడి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ను పరామర్శించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష. బీజేపీ పార్టీపై మండిపడ్డ తెలంగాణ ఆర్యవేశ మహాసభ. చికోటి ప్రవీణ్ కు న్యాయం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.